జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారితో అయితే మనం ఈ రోజు అయితే ఇక్కడ ఉన్నాము. సో మరి బీసీల గురించి కానీ బీసీ రిజర్వేషన్ గురించి కానీ మేడం ఏమని మాట్లాడుతుంది, అయితే ఆర్డినెన్స్ ఇచ్చేది ఇవ్వబోయేది మరి కేంద్రం నుంచి రావాలి, మరి కేంద్రం నుంచి రాలేదు కాబట్టి మేము ఇవ్వట్లేదని కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది. సో మేడం ఏ విధంగా మాట్లాడుతుంది, మేడం మాటలను ఒకసారి అయితే మనం అయితే తెలుసుకుందాము. సో నమస్తే మేడం, జై శ్రీరామ్. మేడం మరి అసలు బీసీ గురించి మాట్లాడితే మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినట్లా ఇవ్వనట్లా? 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లేర్ ఎవరిని అడిగి చేశారు? ఆల్రెడీ అన్ని నామ్స్ ప్రకారం 27% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో మా కేంద్రం ఇస్తున్నప్పుడు మీరు 42% రిజర్వేషన్ అడుగుతున్నారు, బాగానే ఉంది. దాంట్లో 10% మళ్ళీ ముస్లిమ్స్ కి ఇస్తానని ఎందుకు ప్రకటించారు? సో మా ఈ ఒకటి మేము ప్రజలకు తీసుకెళ్లాలి అనుకుంటుంది ఏంటంటే ముస్లిమ్స్ కి ఏదైతే 10% రిజర్వేషన్ ఉందో అది ఎక్స్క్లూడ్ చేయాలని చెప్తున్నారు. కరెక్ట్ అయిన బీసీలకు న్యాయం జరగాలని మా యొక్క ప్రయత్నం. మనం ఇంకో విధంగా కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుందంటే ఆర్డినెన్స్ కింద మేమైతే అటు గవర్నర్ గారికి అదే విధంగా కేంద్రానికి తీసుకెళ్ళినా కూడా కేంద్ర ప్రభుత్వము ఆమోదము తెలుపుతలేదు. నిజమైన బీసీలకు ద్రోహం చేస్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం అని అయితే చెప్తున్నారు. మరి దీని మీద ఏమంటారు? మరి వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ 42% రిజర్వేషన్ లో ముస్లింలను ఎందుకు కలిపిండ్రు, ముస్లింలకి ఏంటి సంబంధము? బీసీలను వాళ్ళ కిందకి వేస్తే మైనారిటీలో ఆల్రెడీ వాళ్ళు 13% ఉన్నారు, మళ్ళీ 10%, ఈడబ్ల్యూఎస్ కింద మళ్ళీ ఒక 10%, అంటే మోర్ దాన్ 50% రిజర్వేషన్ వాళ్ళు కనిపిస్తున్నారు. అట్లాంటప్పుడు బీసీలకి ఎట్లా న్యాయం జరుగుతుందో వాళ్ళే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీన్ని ఒకసారి అనలైజ్ చేసుకొని అతను ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా వాళ్ళ స్ట్రాటజీ ఉంది, ముస్లింల ఓట్ల మొత్తం కోసము వాళ్ళని బీసీలను కలిపే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. సో ఇంకొకటి ఏమంటుందంటే బీసీలకు న్యాయం చేసేది ఏదైతుందో, బీసీలకు వాళ్ళకు మంచిగా పెద్దన్న పాత్ర పోషించే ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వము, బీసీలకైతే తప్పకుండా అన్యాయం చేసే ప్రభుత్వం ఏదైతే ఉందో అది బీజేపీ ప్రభుత్వము అని అయితే అంటున్నది. అదేవిధంగా స్థానిక ఎలక్షన్స్ కు పోయే ముందు బీసీల గురించి మీరేమని మాట్లాడతారు? ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఓట్ల కోసమే ఇది ఒక కొత్త స్ట్రాటజీ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. మొన్నటి వారు అది రైతు బంధు ఇవ్వండి, సడన్ గా రైతు బంధు అది కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా, అంటే వాళ్ళు ఎలక్షన్స్ కి వస్తున్నాము, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఒక టాపిక్ తీసుకోవాలి, దానిపైన చర్చ జరగాలి. ఆ బీసీ ఓట్లతో పాటు ముస్లింలను కూడా వెళ్తే ఆ ముస్లిం ఓట్స్ అన్ని మాకే వస్తాయని దీంతో ఒక వ్యూహంతో ఇది ఒక కార్యక్రమాన్ని వాళ్ళు ప్రజలకి తీసుకెళ్తున్నారు. సో మేడం ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కి అయితే పోతున్నారు తమన రేపే గానీ ఎల్లుండే గానీ లేదంటే 2 నెలలు 3 నెలలే గానీ స్థానిక ఎలక్షన్స్ లలో ఇప్పుడున్నటువంటి నూతన యువకులకు కొత్తగా రాజకీయాల్లోకి వస్తామనుకుంటున్న యువతకు మీరేమని సందేశం ఇస్తారు? మరి కొత్తగా యూత్ మహిళలు ఎవరైతే దీంట్లోకి వస్తున్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. కాంగ్రెస్ చేసిన మోసాలు, అంత ముందుకు టీఆర్ఎస్ చేసిన మోసాలు. సో యూత్ ఎస్పెషల్ గా మహిళలు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మొన్న చూసుకున్నట్టయితే మహిళలకి ఇస్తాను 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు మహిళలకే ఉన్నాయి. 2500 మహాలక్ష్మి పథకమే కానీ, స్కూటీయే కానీ, పెన్షనే కానీ ఏవి వాళ్ళు అమలు చేయలేదు. కాబట్టి ఒక వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఉంది. ఆ వ్యతిరేకతనే వాళ్ళ బుద్ధి చెప్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. నమస్తే మేడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.